ప్లాంట్లో ఈరోజు అఖిలపక్షంగా కార్మిక సంఘాలుగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలనేసి ఇక్కడ ఉక్కి యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ మార్చే కార్మికుల విధానం కానీ, అలాగే భూములు త్యాగం చేసిన నిర్వాసితులు కానీ ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎత్తు నోటీసులు లేకుండా ఈరోజు నేటికి 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల నైపుణ్య కార్మికులని తీసి పక్కన పెట్టి వేరే రాష్ట్రాల నుంచి అదే వలస కార్మికులు తీసుకొచ్చి ఇక్కడున్న ఇండస్ట్రీలలోకి పని లేని కార్మికులు తీసుకొచ్చి పని భద్రత తెలియకుండా, సేఫ్టీ భద్రత తెలియకుండా నైపుణ్యులైన కార్మికులు తీసుకొచ్చి ఈరోజు బ్యాటరీలు కానీ, సెంట్రల్ ప్లాంట్లు కానీ, ఆర్మర్షిప్లు కానీ మొత్తం కొలాప్స్ అయిపోయే కారణం ఏంటంటే ఉన్న అనుభవం కార్మికులు తీయడం వల్లే ఈ యొక్క ప్లాంట్కి పరిస్థితి వచ్చిందనేసి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఉక్కు కార్మికులు అందరూ కలిసి, కాంట్రాక్ట్ కార్మికులను కలిసి ఈ యొక్క సమ్మెని ఏదైతే ఉందో జాతీయ సమ్మెని మన అందరూ జయప్రదం చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు ఏంటంటే ఈరోజు స్టీల్ ప్లాంట్లోనే కార్మికులు ఉపాధి భద్రత లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో కాంట్రాక్ట్ కార్మికులు 12 మంది చనిపోయినా వాళ్ళు బయట ఉండి కార్మిక సంఘాలే వాళ్ళకు రావాల్సిన ఫుల్ అండ్ ఫైనల్ కానీ, సెటిల్మెంట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కూడా మన దగ్గరుండి ఇప్పించడం జరిగింది. ఈ సమ్మెని కార్మికులందరూ ఐక్యం అయ్యి ఈ యొక్క కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపుకి ఈ 100% సమ్మెని జయప్రదం చేసి కార్మికుల ఒక ఐక్యతని చాటి చెప్తారనేసి సమ్మముఖంగా తెలియజేస్తాను. ఫిబ్రవరి 12వ తారీఖున ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి ఏదైతే కార్మికుల మీద దాడి జరుగుతుందో, కార్మిక హక్కుల మీద దాడి జరుగుతుందో, లేబర్ కోడ్ల మీద ఏదైతే 40 లేబర్ కోడ్లని 4 కోడ్లుగా చేశారని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద కలిపి భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ ఫిబ్రవరి 12వ తారీఖున అఖిల భారత సమ్మె చేయడానికి పిలుపునిచ్చాయి. అందులో స్టీల్ ప్లాంట్లతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కలిపి సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి అని పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 10 నెలల నుంచి అనేక మందిని ఉత్పత్తిలో కీలకమైన భాగస్వామ్యంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది. వాళ్ళని అక్రమంగా ఎటువంటి నోటీసు లేకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుల్ అండ్ ఫైనల్ కూడా సెటిల్ చేయకుండా ఈరోజు దాకా కూడా సుమారు 5,000 మందిని తొలగించడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా కూడా తొలగిస్తున్నారు. ఈ ఎవరైతే నైపుణ్య కార్మికులు స్టీల్ ప్లాంట్లో లేకపోవడం వల్ల ఈరోజు ఈ 9 నెలల్లో 12 మంది కార్మికులు రోడ్డున పాలు పడ్డారు. 12 మంది మృత్యుంజనం కూడా జరిగింది ప్రమాదశాస్తు. దీనికి అంతటి కారణం ఏదైతే నైపుణ్యత లేని కార్మికుల చేత పని చేయించడం వల్ల, పని ఒత్తిడి వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఏదైతే పాత కార్మికులు ఉన్నారో, గత 20-30 సంవత్సరాల పాటు పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా తీసుకోవాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా కోరుతున్నాం. అందులో భాగంగా లోపల పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎస్ఎంఏఎస్ఎంలు కూడా అమలు చేయాలని చెప్పేసి, వారికి ఉన్న హక్కులు భద్రత కూడా పాటించాలని చెప్పేసి యాజమాన్యానికి ఈరోజు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ అఖిల భారత సమ్మెకి 12వ తారీఖున అందరూ కూడా ఈ సమ్మెలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఏఐటీసీగా, అదేవిధంగా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా కోరుచున్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరికీ విజ్ఞప్తి. నా పేరు రమణ, నేను సిఐటి యూనియన్. రేపు వచ్చే నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె అనేది జరుగుతుంది. ఈ సమ్మెలో ఫార్మర్స్ కానీ, అలాగే రైతులు కానీ, కార్మికులు కానీ దాదాపు ఈ దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనడం కోసం తీవ్ర ప్రయత్నం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఈ సమ్మె అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు సాధించిన హక్కులన్నిటి కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కడం కోసం ప్రయత్నం తీవ్రంగా చేస్తుంది. ఏదైతే 42 చట్టాలు 4 కోడ్లుగా మార్చారో ఆ మార్పుని మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు స్పీడ్గా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే కాలం 12 గంటలు పనిచేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 10 నెలలుగా దాదాపు 8,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. అందులో ఇల్లు, భూములు ఇచ్చిన నిర్వాసులు కూడా తొలగించారు. నిర్వాసులకు ఉద్యోగాలు తొలగించారని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే మన నిర్వాసులు తొలగించినప్పుడు ఏం మాట్లాడకుండా వ్యవహరిస్తున్నాడు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా మనం ఖండించాలని చెప్పేసి మనం అందరూ కూడా సమ్మెలో పాల్గొని తమ హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఫెడరేషన్లు, ఈరోజు కోల్ ఇండస్ట్రీలు కానీ, స్టీల్ ఇండస్ట్రీలు కానీ, లేకపోతే మోటార్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఆటో కార్మికులు కానీ, అంగన్వాడీ అందరూ రేపు సమ్మెలో పాల్గొంటున్నారు. మన బాధ్యతగా కూడా మనం సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఈ ప్లాంట్ని ఏ రకంగా నడపాలనేది మేనేజ్మెంట్ చూస్తుందనేది మనకు అర్థం కావట్లేదు. ఓ పక్క లాభాలు వస్తాయని చెప్తున్నారు, ఇంకో పక్క కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం జరుగుతుంది, ఉన్న అలవెన్స్లు కట్ చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మరొకసారి కార్మికులందరూ ఐక్యంగా ముందుకొచ్చి
రేపు 12వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో మనం భుజం కలిపి ఈ పోరాటంలో పాల్గొవలసిందిగా మీ అందరికీ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి ఆ నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సోదరులకు విజ్ఞప్తి, వచ్చే నెల 12వ తారీఖున దేశవ్యాప్త స్ట్రైక్ జరగబోతున్నది. అది ఓన్లీ కార్మికుల న్యాయం కోసమే ఈ స్ట్రైక్ జరుగుతున్నది. అందువలన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ స్ట్రైక్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరుగుతున్న అన్యాయం ఒక్కసారి ఒక్కలాగా కనీసం రోడ్డు బయట చేసినోడు ఎలాగ ఉన్నాడో ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ అలాగున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ స్ట్రైక్ని పెద్ద ఎత్తున మీరు అందరూ ఒక చైతన్యం మీద రావాలి. ఎందుకంటే మనకి మినిమం వేజెస్ తీశారు, ఎస్ఎంఏ తీశారు, హీటల్ మిషన్లు తీశారు, హాలిడేస్ తీశారు, మ్యాన్ పవర్ ఎక్కువైపోయిందని తీసి మళ్ళీ అంటే బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలామందిని వేశారు. చాలా దౌర్జన్యంగా చేస్తే మేనేజ్మెంట్ మొండి వైఖరిగా వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు ఏజ్ లిమిట్ కూడా లేదు. ఏజ్ లిస్టాసారం ఒక చట్టం ఉంది, దానికి 60 సంవత్సరాలు అనేది. దాన్ని ఈ లిస్టాసారంగా ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి చేస్తున్నారు. కాబట్టి కార్మికులందరూ దీన్ని ఆలోచించి ఈరోజు యూనియన్స్ పోరాటం జరగవల్లే మీకు ఈరోజు స్టీల్ ప్లాంట్లో మీ భద్రత కానీ, ఈ ఎలవల్స్ను కానీ, ఎస్ఎంఈస్లు కానీ, ప్రతి కార్మికుడు బాధ్యత ఏం జరిగినా అన్ని యూనియన్లు చేసుకున్నారు. యూనియన్ బాధ్యత మీద తీసుకున్నారు. ప్రతి ఒక్కరు యూనియన్ మీద ఆధారపడి ఇచ్చేసుకొని వచ్చారు. మీకు అన్ని సాధించడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యన యాక్సిడెంట్లు అయింది. అలాగని యూనియన్ మేము ఏది వదిలేదు. బయటను పోరాడి వాళ్ళ ఫ్యామిలీని భద్రత కోసం, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం పోరాడి వారికి రావాల్సినవన్నీ ఇప్పించడం జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెను మన కార్మికులను ఉద్దేశించి చేస్తున్నారు. కాబట్టి మన ఈ మొండి వైఖరిని నశించాలంటే మనందరం ఒక తాటుగట్టుగా ఉండి ఈ వచ్చే నెల 12వ తారీఖున కార్మికులందరూ కూడా ఏకతాటుగా వచ్చి మా ఒక చైతన్యం మీద మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా చైతన్యం రాకపోతే ఇంకా వెట్టి సాగిరి ఎప్పుడూ కాదు. ఇంక మనకి ఇక్కడే బ్రిటిష్ పాలన వస్తుంది. రేపు 12 అవర్స్ డ్యూటీ పెట్టేస్తాడు. ఇంకా అవన్నీ కూడా మన ఇష్టం, వాడి ఇష్టం. 12 అవర్స్ డ్యూటీ అంటే అప్పుడు ఎప్పుడో మనం సాధించుకున్నాం చికాగోలో. ఒక పెద్ద మొత్తం ఆల్ ఇండియా మొత్తం వరల్డ్ హాలిడే అది ఒకటే. కానీ అటువంటిది కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా మనకు అది చేయవలసి మళ్ళీ పరిస్థితులు తీసుకొస్తున్నాడు మోడీ. కాబట్టి మనందరూ చైతన్యం మీద వచ్చి ఈ స్ట్రైక్ని అందరూ సక్సెస్ చేయాలని సభగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తం సమ్మెని మన భారత మొత్తం మీద పిలుపునిచ్చారు. మరి 12వ తారీఖు సమ్మెలో మాత్రం మన అందరం కార్మికులు కూడా, అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా దాన్ని భారీ ఎత్తున మనం దాన్ని సక్సెస్ చేయాలి. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత బయట వచ్చి మేము ప్రెస్ మీటింగ్ అందరం కూడా యూనియన్స్ అంతా మాట్లాడుతున్నాం. అలాగే మెయిన్ ఎండ్ కూడా ఇప్పుడు స్ట్రైక్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు 5,000 మంది దగ్గర సుమారుగా తొలగించారు. అలాగే ఏ ఇంటిమేషన్ నోటీస్ లేకుండా ఏది లేవు, ఒక కాంట్రాక్ట్ కానీ ఒక ఇంటిమేషన్ లేకుండా, ఒక యూనియన్ కూడా ఒక ఇంటిమేషన్ లేకుండా తిరిగి బయట పడేశారు. కాబట్టి ఈ 12వ తారీఖున జరుగుతున్న సమ్మెలోను మనందరం సక్సెస్గా పాల్గొంటే రేపు మేనేజ్మెంట్ కూడా ముందుకు వచ్చి భయపడి బయట ఉన్న వాళ్ళు కూడా లోపల తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. మరి ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికుడిని మే నుండి ఎంతవరకు కూడా ఫిబ్రవరి వచ్చినంత వరకు ఎవరు కూడా అదుపులో తీసుకోలేదు. మరి యూనియన్ నుండి మేము ఎన్నెన్నో ప్రయత్నం కూడా చేస్తున్నాం. మాకు పక్క నుండి బలం ఉంటే కదా ఏదైనా మేము తీసుకొస్తామని చెప్పేసి మరి రేపు జరగబోయే 12వ తారీఖు సమ్మెను చాలా సక్సెస్ చేయాలని చెప్పేసి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము గుర్తింపు చేస్తున్నాం. జై హింద్. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.